హాయ్, వెల్కమ్ టు భాను రెసిపీస్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీలో ఎండు కొబ్బరి, 6 ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా పచ్చనపప్పు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టాలి. తర్వాత ఒక కడాయిలో తాలింపు గింజలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత నేనైతే ఒక చిన్నపాటి ఉల్లిపాయ తీసుకున్నానండి. ఉల్లిపాయ వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత అప్పుడు కాకరకాయ మనం ముందుగా కోసి పెట్టుకున్న కాకరకాయని అందులో వేసుకోవాలి. కాకరకాయ చాలా బలం అండి. కడుపులో ఏదన్నా నులి పురుగులు ఉన్నా అవన్నీ చచ్చిపోతాయి. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. తర్వాత కొద్దిగా పసుపు, ఒక 1/2 స్పూన్ కారం, అవన్నీ వేసుకొని కలుపుకోవాలి. నేను సాల్ట్ ముందే వేసుకున్నానండి. ఇలా వదిలి 10-15 నిమిషాల తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇలా వస్తుందండి కలరు. అంతేనండి. ముందుగా చేసి పెట్టుకున్న మనం మిక్సీలో పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి. అంతేనండి, కాకరకాయ ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. అయిపోయిందండి, కాకరకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.